చేసిందా? బడుల పక్కకు కూడా ఇవాళ వైన్ షాపులు ఉన్నాయి, ఓపెన్ గా అమ్ముతున్నారు. గుళ్ళు గురించి మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళ అనేదానికే గుడుల పక్కకు ఇప్పుడు ఇవాళ చాలా పెద్ద పెద్ద కర్మాన్ ఘాట్ టెంపుల్ పక్కకు 50 మీటర్స్ దూరంలో 3 వైన్ షాపులు ఉన్నాయి. అవును, లాస్ట్ కాదు 50 రూపాయలు పెగిచ్చేది ఏంటది సిటీ. ఇప్పుడు కేసీఆర్ వచ్చినాక ఎంత 90 లాగిపోయి రోడ్ల మీద పోయేది ఉంటది కదా, ఆడోళ్ళు నడుచుకునే పరిస్థితి. గుడి పోయే ఆడోళ్ళని కూడా వచ్చేపోయేటోడు అటు ఇటు చూసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నా మీరు? భరతమాత రోడ్డు మీద ఇటువంటి జరుగుతుంటే మా బొట్టలకు మంచిగా అనిపిస్తలేదు అది. మరి మీరేం చేస్తున్నారు? మా బొట్టలను కొట్లాడుతున్నాం, మీరేం చేస్తున్నారు? మరి రేపులు జరుగుతున్నాయి, యాడబోయి ఉన్నారు, యాడబోయి అడ్డం నిలబడ్డారు. పల్లెల గాంజాయి అడ్డాలుగా తయారైనాయి. మరి భరతమాలలు, ఈ విమల్లు, ఈ పాన్పారాగుల సంస్కృతికి అలవాటు కావాలా? ఒక్కరు కూడా ఈ పార్టీలో ఈ దాడిని ఖండిస్తలేరు. జరిగింది ఒక ఏబీపీ కార్యకర్త మీద కదా, బీజేపీ వాళ్ళ మీద. మరి వాళ్ళు హిందువులు కాదా? మరి వాళ్ళను బూతులు వాడు జోషి అంటాడు వాళ్ళ మార్వాడి అండ్ జైన్ సమాజం అధ్యక్షుడు అట ఆయనే. ఇంత అవమానకరంగా మాట్లాడతారా? ఇది ఎక్కడదా? ఊంచింది తింటారు మీరు అని మాట్లాడతారా? ఇది ఎక్కడిది? ఇది ఎక్కడ కథ? సో ఇదంతా ఉన్న తర్వాత ఇప్పుడు వాళ్ళేమో నీకు ఒరిజినల్